నమస్తే, నేను మీ ఈఅభ్యాస్ ఫణిపవన్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఈఅభ్యాస్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఒక 10 వేస్, ఇంపార్టెంట్ వేస్ అండ్ స్కిల్ఫుల్ వేస్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్ విత్ యువర్ కిడ్. అంటే ఇది బేసిక్గా పేరెంట్స్ కోసం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మనకున్నటువంటి ఈ లాక్డౌన్ టైంలో చాలామంది పేరెంట్స్ అందరూ కూడా ఇంట్లోనే పిల్లలతో గడపడం అవుతుంది. ఈ టైంలో వాళ్ళతో బంధం గట్టిపడాలి అని అంటే ఎలాంటి విషయాల్ని మనం కౌంట్లోకి తీసుకుంటే బంధం అనేటువంటిది గట్టిపడుతుంది అనే విషయాలు మనం చూసుకుందాం. సో నేనంటాను, దీనికి పదిలమైనటువంటి బంధానికి 10 మార్గాలు. పదిలమైనటువంటి బంధం, పదిలమైన బంధానికి 10 మార్గాలు. ఏంటి 10 మార్గాలు? పదిలమైనటువంటి బంధం అంటే అందరం ఎంతో గొప్పగా చూసుకోవాలని చెప్పని అనుకుంటాం. ఏదో ఒక విధంగా పిల్లల్ని మంచిగా నర్చర్ చేయాలనే చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకి తెలిసి తెలియక జరుగుతుండేటువంటి చిన్న పొరపాట్లు ఉన్నాయి. మనం చేసేటువంటి పనినే కొంత మార్పుతో తీసుకొని వెళ్ళటం ద్వారా ఒక బంధం అనేటువంటిది గట్టిపడుతుంది. సో అటువంటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒక బంధం పిల్లలతో గట్టిగా ఏర్పడాలి అని అంటే ఏంటి అని అంటే, ఆస్క్ దెమ్ టు టీచ్ ఎనీ ఫన్నీ థింగ్. ఏదైనా ఒక సంథింగ్ ఫన్, ఫన్ ఏంటి అంటే, పిల్లలు ఫన్ ఏం నేర్పిస్తారు అని అంటే ఏదైనా ఒక జోక్ చెప్పడం కానీ, లేకపోతే వాడికి వచ్చినటువంటి మైమ్ లాగా కానీ. స్కూల్లో మనకి తెలియకుండా చాలామంది వాడికి ఉన్నటువంటి పీర్ గ్రూప్ నుంచి, ఈ వీడియో మెయిన్గా నేను అప్ టు 6th, 7th, 8th దాకా ఉన్నటువంటి పిల్లలకి, పెద్ద పిల్లలకి ఒక 2-3 పాయింట్లు ఉపయోగపడతాయి. సో ఫన్ అంటే, వాడు నాన్న నేను ఇదిగో కళ్ళతో ఇలా మ్యాజిక్ చేస్తాను తెలుసా, సో ఇలా నేర్చుకున్నాను. సో ఇలా సమ్ ఫన్నీ థింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే సమ్ ఫింగర్స్ చూపించేసి, ఇదిగో నా దగ్గర మ్యాజిక్ జరిగింది, 3 వేళ్ళు ఉన్నాయి, 4 వేళ్ళు ఉన్నాయి అని చెప్పేసి చూపించటం. అలాగే ఏదైనా ఒక ఫన్నీ పోయము. సో ఫన్ థింగ్స్, ఆస్క్ దెమ్ టు టీచ్ ఎనీ ఫన్ అన్నప్పుడు ఏమవుతుందని అంటే, వాడికి ఒక తెలియనటువంటి ఉత్సాహం వచ్చేసి మనతో మింగిల్ అవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఈ ఫన్ నేర్పేటువంటి క్రమంలో వాడికి ఉన్నటువంటి ఓపెన్ అయిపోతాడు, పిల్లవాడు ఓపెన్ అయిపోతాడు. అంటే ఇలా ఉంది అలా ఉంది చెప్పడం కానీ, లేకపోతే ఒక స్కిల్ని, డ్రాయింగ్ని వేసేసి ఆ డ్రాయింగ్ ఇలా అంటూ ఉంటే బొమ్మలన్నీ కదిలిపోవటం, అలాగే హైడ్ అండ్ సీక్ లాగా చేయటం. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అని అంటే, పిల్లలు బాగా ఓపెన్ అయిపోయి మనతో కనెక్ట్ అవ్వటానికి కుదురుతూ ఉంటుంది. సో ఏంటంటే, ఆస్క్ దెమ్ టు టీచ్ ఎనీ ఫన్నీ థింగ్. అలాగే ఏంటి అని అంటే, వాళ్ళకి మీరు చెప్పండి. ఇంకొక విధం ఏంటంటే, టెల్ దెమ్. ఏం చెప్తారు అని అంటే, సంథింగ్ వెరీ 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 ఓన్ థింగ్. అంటే మీకు సంబంధించినటువంటి అబౌట్ యువర్ ఓన్ లైఫ్, నీ ఓన్ లైఫ్కి సంబంధించింది సంథింగ్ ఇంట్రెస్టింగ్. అంటే ఏంటి, ఇక్కడ చాలా చెప్తూ ఉంటాం కదండి ఓన్ లైఫ్ గురించి అని అంటే, ఎస్, టెల్ దెమ్ అబౌట్ హౌ బాండింగ్ యు ఆర్ హ్యావింగ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. మీ తాతయ్యతో, వాళ్ళతో, నాయనమ్మతో మీకు ఎలాంటిది, అమ్మమ్మ తాతయ్యలతో మీకు ఎలాంటి బంధం ఉంది. సో మీ ఓన్ చైల్డ్హుడ్ స్టోరీస్, అలాగే మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు, ఆ డేస్లో మీరు స్కూల్కి ఎలా వెళ్ళేవాళ్ళు, మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు. సో అలా ఇవి
చెప్తూ ఉంటే పిల్లలు ఏమవుతుంది అని అంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, బాగా ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అంటే టెల్ సంథింగ్ అబౌట్ యువర్ ఓన్, అంటే మీ గురించి మాత్రమే, అంటే మీ సంఘటనలు, అంటే మీ ఫ్రెండ్స్, మా టీచర్ గారు ఇలా అనేవాళ్ళు మమ్మల్ని, సో మా మా నాయనమ్మ తాతయ్య మాకు ఇట్లా దీపావళికి వచ్చేటప్పుడు ఇలా చేసేవాళ్ళు, లేదు మేము ఇలా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఇలా జరిగేది, సో వీ హ్యాడ్ గుడ్ టైం, సో ఇలా జరుగుతూ తీసుకుంటూ వెళ్ళండి. అదే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే టెల్ దెమ్ సంథింగ్ అబౌట్ యూ విచ్ ఈజ్ వెరీ ఎంబారసింగ్, అంటే బాగా మీ లైఫ్లో ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎంబారసింగ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే టెల్ సంథింగ్ అబౌట్ ఎంబారసింగ్ థింగ్. ఏంటా ఎంబారసింగ్ థింగ్ అంటే, ఎస్, సో వాట్ ఎంబారసింగ్ థింగ్ ఏముంటుందండి, అంత మరీ ఇబ్బందికరమైనటువంటి విషయం ఉంటుంది. ఏంటి అని అంటే ఈరోజు పిల్లలు మీరున్నటువంటి మీ చిన్నప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కంటే ఉత్తమమైనటువంటి లైఫ్ స్టైల్లోనే ఉంచుతున్నారు. కానీ టెల్ దెమ్, ఇప్పుడు వాడు ఏదో బ్యాగ్ గురించి అడుగుతున్నాడు, బ్యాగ్ గురించి అడిగితే ఇన్ అవర్ గుడ్ ఓల్డెన్ డేస్ మేము చిన్నప్పుడు ఒక చిన్న బ్యాగ్ కొనుక్కోవడానికి వీ హ్యాడ్ వెరీ టఫ్, అంటే అప్పట్లో అంత అవైలబిలిటీ ఉండేది కాదు. సో మేము స్కూల్కి ఈరోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు లేదా కార్లో వెళ్తున్నావు, స్కూల్ బస్సులో వెళ్తున్నావు, నీకు చాలా దగ్గరలో ఉంది. సో నేను అప్ టు 10th క్లాస్ దాకా చదువుకునేదాకా మాకు చాలా దూరంలో ఉండేది. సో అలాగే సో మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. సో మేము నోట్బుక్స్ అంటే మేము ఇలా పేపర్స్ తీసుకొని వచ్చి బైండింగ్ చేయించుకొని చూసేవాళ్ళం. ఇలా మనకి ఏంటి అని అంటే వాట్ ద టఫెస్ట్ థింగ్, అంటే ఇందాక చెప్పింది ఏంటంటే గుడ్ థింగ్స్ అనేటువంటివి చెప్పుకున్నాం, అంటే మీ అమ్మమ్మ తాతయ్యలతో ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఎంబారసింగ్ థింగ్, అంటే వాడికి ఈ వాని యొక్క ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో వాని ఊహకు అందనటువంటి అంశాలు. నేను స్కూల్కి నడుచుకుంటూ పోయాను చాలా దూరం, అసలు నాకు షూస్ అనేటువంటి విషయాలే తెలియవు చాలా కాలం. సో ఇట్లాంటి విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళు రియలిస్టిక్లోకి, అంటే వాస్తవికతలోకి వస్తారు. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటి అని అంటే వాస్తవికతని చెప్పకుండా, మూలాలు చెప్పకుండా పైపైన ఇప్పుడున్నటువంటి వ్యవస్థను, అందుకే కొంత దూరం నడవడానికి ఇబ్బంది పడతారు. కొద్దిగా బ్యాగ్ చినిగిపోగానే ఇంకో బ్యాగ్ కావాలని చెప్పేసి అని అంటారు. అలాగే థింగ్స్ అనేటువంటి వాటిని చేస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా కాకుండా, అంటే కొత్త పెయిర్ ఆఫ్ బట్టలు మనకు కావాలి అని అంటే మాకు పుట్టినరోజుకి అట్లా మాత్రమే వచ్చేవి, అలా ఉండేవి అని చెప్పేసి. సో ఈ విషయాలు చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి తట్టి లేస్తుంది, అంటే ఆర్ద్రత అనేటువంటిది వస్తుంది. సో వాళ్ళు రియలిస్టిక్ లోకి వస్తారు. ఈరోజు చాలామంది పిల్లలు హఠం చేయటానికి, అంటే పెద్ద పెద్ద విషయాలు మనకు కావాలని చెప్పని కోరుకోవడానికి ఏంటంటే మా నాన్నకు చాలా ఉంది, లేకపోతే మా అమ్మకి ఇది ఉంది, అందుకని మేము చెయ్యొచ్చు అనేటువంటి ఒక దీనిలోకి పిల్లలు అనేటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా మనం కాకుండా మనం ఎంబారసింగ్ థింగ్స్, మన లైఫ్లో జరిగినటువంటి ఎంబారసింగ్ థింగ్స్ అనేటువంటివి చెబితే వాళ్ళు ఏమవుతుంది అని అంటే వాస్తవిక ప్రపంచంలోకి వస్తారు. ఎస్, వీటితో పాటే కాకుండా పిల్లల్ని ఏంది అని అంటే డూ సంథింగ్ స్పాంటేనియస్, అంటే అప్పటికప్పుడు. సో స్పాంటేనియస్గా, ఇప్పుడు లాక్డౌన్ టైం అందరూ కూర్చొని అలా టీవీ చూస్తూ కూర్చుంటారు, లేదా ఏదైనా ఒక థింగ్ జరుగుతూ ఉంటుంది. స్పాంటేనియస్గా పిల్లలతో పాటు డ్యాన్స్ వేయండి, పిల్లలతో పాటు పాట పాడండి, లేదా స్పాంటేనియస్గా అక్కడ ఉన్నటువంటి యాక్టర్ లాగా మిమిక్రీ చేయటమో లేకపోతే ఫన్ క్రియేట్ చేయండి. సో విత్ దిస్ ఏమవుతుంది అని అంటే ఎప్పుడు ఏదో గంభీరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులని కాకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీతో పాటు ఆడిపాడి ఒక బాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది స్పాంటేనియస్గా. సో ఏదైనా వస్తువు ఉందనుకో, రోజు ఇంట్లో
పని జరుగుతూ ఉంటుంది. సో స్పాంటేనియస్గా ఏంటి అని అంటే ఆ రోజు పని మీరు చేయండి. వచ్చి అడుగుతాడు, ఏంటి నాన్న నువ్వు గర్ల్స్ థింగ్స్ చేస్తున్నావు అని చెప్పని అడుగుతారు. అప్పుడు వానికి చెప్పండి, దెర్ ఈజ్ నో గర్ల్ థింగ్ అండ్ బాయ్ థింగ్ నాన్న, సో ఇది మనం ఎవరైనా చేయొచ్చు. సో స్పాంటేనియస్గా వాటితో పాటు డ్యాన్స్ వేయండి, అలాగే స్పాంటేనియస్గా ఏదైనా పద్యం పాడండి, అక్కడ ఉన్నటువంటి షోలో జరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా ఏదైనా చేసి చూపించండి. వాట్ మేక్స్ ఆల్ దీస్ థింగ్స్ అంటే వాళ్ళు మనతో కనెక్ట్ అయిపోవడానికి బాగా ఆ స్పాంటేనియస్ సిచ్యువేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఎస్, హౌ కెన్ వీ బాండ్ విత్ దెమ్ ఎఫెక్టివ్లీ అని అంటే చాలామంది పిల్లోడు వాడికి మనం చెప్పేది ఏంది అని చెప్పని అంటారు. సో సే సారీ. సో ఎందుకు సారీ చెప్పాలి పిల్లలకి? నువ్వు అరిచావు, ఏదైనా సిచ్యువేషన్ మీద అరిచావు, లేకపోతే ఇబ్బంది పెట్టావు, దెన్ సే సారీ టు దెమ్. నానా బికాజ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, అందుకని నేను నిన్ను మందలించాల్సి వచ్చింది, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. సో అలాగే థ్యాంక్ యూ చెప్పండి వాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న పనులకి. యాక్చువల్గా ఇది వెస్ట్రన్ కల్చర్. మనకి ఇండియన్ కల్చర్లో ఏంటి అని అంటే సారీ చెప్పడం లేకపోతే థ్యాంక్ యూలు చెప్పడం ప్రతిదానికి ఉండదు. కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే యూ డిడ్ దిస్ జాబ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో అలాగే నువ్వు ఇది చేసావు అందుకని నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఒక అటాచ్మెంట్ అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంది. సో సే సారీ టు దెమ్. ఏదైనా మీ ద్వారా తప్పు జరిగితే మొహమాట పడద్దు, హ్యాపీగా వాళ్ళకి సారీ అనేటువంటిది చెప్పండి. అండ్ ఎస్, ఆస్క్ దెమ్ దేర్ ఇంటరెస్ట్. ఏమి ఇష్టం అంటే మనకి మన్మాని మనం వెళ్ళిపోవటం అని కాకుండా ఉన్నటువంటి విషయాల్లో, బట్టల్లో, లేకపోతే ఆటల్లో, లేకపోతే పాటల్లో, లేకపోతే కొద్దిగా వయసు ఉంటే పిల్లలకి సినిమాల్లో, లేకపోతే థింగ్స్లో, వీటన్నిటిలో కూడా ఏంటి అని అంటే నీకేమి ఇష్టం, ఏదో తీసుకొని వెళ్ళేసి మన్మాని ఇది కొనిపెట్టేసి ఇది నువ్వు వేసుకో, లేకపోతే ఇది తెప్పించేసి నువ్వు ఇది తినేసేయి. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము, సో విచ్ ఫ్లేవర్ యూ వాంట్, ఏదైనా ఐస్ క్రీమే. సో దానిలో వెళ్ళేది ఇఫ్ దట్ థింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు దెమ్, జంక్ ఫుడ్ కానీ ఇలాంటిది ఏదన్నా అయినట్లయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అంతేకాకుండా జంక్ ఫుడ్ కాకుండా ఉన్నటువంటి ఫుడ్లో వేరియంట్స్లో ఏది తీసుకుంటే బెటరు అనేటువంటి దాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని, అంటే ఆస్క్ దెమ్ ఏంటి అని అంటే వాళ్ళని ఇంట్రెస్ట్ని అడిగితే ఏమవుతుంది అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, మా యొక్క విషయాల్ని కౌంట్లోకి. అందరూ అనుకుంటారు ఆ చిన్నోడు వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు అని చెప్పని అనుకుంటారు. కానీ చెప్పండి. చెప్తే ఏమవుతుందని అంటే ఒకటి ఇండివిజువాలిటీ వస్తుంది, రెండోది మీ మీద నాకు ఏదో కొనిపెట్టేశారు అని కాకుండా. సో అక్కడ ఉన్నటువంటి సైకిల్ ఉన్నాయి, సైకిల్ ఉంటే ఏ సైకిల్ కావాలి, నాకు గేర్ సైకిల్ కావాలి, మరి నాకు మామూలు సైకిల్ వద్దు అని చెప్పని అంటాడు. మీకు వేరెంట్ ఇయర్స్ తెలుసు నాన్న, మరి గేర్ సైకిల్ తీసుకుంటే మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, మరి అవి పీరియాడికల్గా నువ్వు పోయి తీసుకొని వస్తావా, దాని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందా, అయితే నాకొద్దు, నేను ఇలాంటిదే తీసుకుంటాను. సో ఆ విధంగా మనం పిల్లల్ని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు వాళ్ళు మనకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే రిమెంబర్. ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీ పిల్లలకి ఇష్టమైనటువంటి అంశాలు. సో వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాలు అండ్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు దెమ్. సో పిల్లల యొక్క ఇష్టాలు మరియు వారికి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. సో ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు వాట్ దే లైక్ అండ్ డిస్లైక్ అవి తెలుసుకోండి. ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముందే నీకు పలానా స్కై బ్లూ కలర్ ఇష్టం కదా నాన్న, అలాగే నీకు వానికి అది ఇష్టం ఉండదండి. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదో వాడిని పలానా డుంబు లేకపోతే ఏదో సంథింగ్ అని చెప్పి పిలిచినప్పుడు
అది మీకు వ్యక్తపరుచున్నాడు. సో ఆ విషయాన్ని మీరు వాళ్ళ ముందే ప్రస్తావించి వాడికి అలా అంటం ఇష్టం ఉండదండి, దయచేసి వాడిని అలా పిలవద్దు సో అని చెప్పని అన్నాం అనుకోండి, వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడినట్టు వాడికి చాలా బాండింగ్లోకి వచ్చేస్తాడు. ఎస్, మై పేరెంట్స్ కేర్ అబౌట్ మీ, నా ఇష్టం తెలుసు, నాకు ఎక్కడ కష్టమో తెలుసు. అర్థమైందా? సో అలాగే ఏదైనా జరుగుతూ ఉంటే వాడికి అది ఇష్టం ఉండదండి, సో వాడికి అది ఇబ్బంది కలుగుతుంది, వాడు స్పైసీగా తినలేడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం వాడి గురించినటువంటి ఇష్టాలు, సో హీ లైక్స్ మోర్ అండి రేదర్ దాన్ పలానా కలర్ కంటే ఈ కలర్ బాగా ఇష్టపడతాడు అని చెప్పి మనం ఎప్పుడైతే వాడి గురించి చెప్తూ ఉంటామో దెన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాడికి ఇష్టమైనటువంటి పార్లర్కి వెళ్ళాం, ఇందాక చెప్పాం కదా నీకేమి ఇష్టమో అని చెప్పని అడగమన్నాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు హే యూ లైక్ బటర్ స్కాచ్ బాగా నీకు ఇష్టం కదా, అలాగే నీకు పలానా వెనిలా ఫ్లేవర్ నీకు బాగా ఇష్టం కదా అని చెప్పి మనం అంటే షీ ఫీల్స్ మచ్ హ్యాపీ. అలాగే అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ పలానా వాళ్ళు నీకు బాగా ఇష్టం కదా, అమాంగ్ యువర్ ఈ మూవీస్ అన్నింటిలో నీకు బాగా ఇష్టం కదా, ఏదైనా ఒక సాంగ్ వస్తుంది, హే నీకు బాగా ఇష్టమైన ఏఆర్ రెహమాన్ సాంగ్ వస్తుంది అని చెప్పనంటే ఎస్ మై పేరెంట్స్ నో అబౌట్ మై ఇంట్రెస్ట్ అని చెప్పి వాడు అటాచ్ అవ్వడానికి ఉంటుంది. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ప్లే విత్ దెమ్ దేర్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్. ఏదైనా సరదాగా వాళ్ళ పిల్లలందరూ బయట క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్నారు, నన్ను కూడా నీ టీంలో జాయిన్ చేసుకో, సో సరదాగా మనం ఒకసారి క్రికెట్ ఆడదాం, అలాగే సరదాగా మనం క్యారమ్స్ ఆడదాం, వానికి ఇష్టమైనటువంటి గేమ్, హే నీకు క్యారమ్స్ బాగా ఇష్టం కదా, సో ఇప్పుడంటే మనం రెగ్యులర్గా ఆడటానికి ఉంది, తర్వాత అయినా కానీ వీక్లీ వన్స్ చెస్ ఆడదాం, నీకు చెస్ బాగా ఇష్టం కదా, నీకు సూడోకు బాగా ఇష్టం కదా, మనం కలిసి ఆడదాము. సో ఈ ఆడేటప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళ యొక్క ఎక్కువ తనకిష్టమైనటువంటి పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ప్లే విత్ దెమ్, అక్కడ మనం ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి అవుతూ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాకు బాగా పర్సనల్గా నచ్చేటువంటి అంశం ఏంటంటే స్టోరీస్. సో ఏమి స్టోరీస్ చెప్పాలి, ఎవరి గురించి? సో స్టోరీస్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఎవరివి? ఆఫ్ యూ, నీకు సంబంధించినటువంటి పిల్లలు ఏదో ఒక గేమ్లో ఓడిపోయి వచ్చినప్పుడు, లేదా బెడ్ టైంలో కానీ, లేదా భోజనానికి కూర్చున్నప్పుడు కానీ. సో భోజనానికి కూర్చున్నప్పుడు నో టీవీ అండి, నథింగ్ డూయింగ్, టీవీ కానీ మ్యూజిక్ కానీ మొబైల్స్ కానీ ఏమీ వద్దు. ఇది చాలామంది చెప్పేటువంటి అంశం. ఆ టైంలో భోజనం టైంలో ఇథిక్స్ గురించినటువంటి స్టోరీలు, పర్టికులర్గా మీ లైఫ్లో జరిగినటువంటి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టోరీస్. సక్సెస్ ఒక్కటే చెప్పొద్దండి, ఫెయిల్యూర్ కూడా చెప్పండి. సో నేను పలానా 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సో ఐ వాజ్ లిటిల్ స్లో ఇన్ మ్యాథమెటిక్స్, నేను ఫెయిల్ అయ్యాను. సో దేర్ ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ అండ్ అలా తర్వాత అయిపోయింది. అంతేగాని అరే నువ్వు టీవీ చూడటం మూలంగా నీకు మార్కులు రావు అనేది వద్దు. ఆ విషయాన్ని చొప్పించి, నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, డిగ్రీ ఎగ్జామినేషన్స్లో నేను క్రికెట్ మ్యాచ్లు చూస్తూ క్రికెట్ ఆడటం మూలంగా ఐ ఫెయిల్డ్ ఇన్ మై డిగ్రీ. సో దాని మూలంగా నాకు పర్సంటేజ్ రాలేదు, నేను యూనివర్సిటీలో సీట్ తీసుకోలేకపోయాను. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ స్టోరీ. సో నా దాంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్ స్టోరీ. అలాగే సక్సెస్ స్టోరీ. సో ఈవెన్ దో నేను ఇట్లా పలానా తెలుగు మీడియం నుంచి వచ్చినా కానీ ఐ కుడ్ ఏబుల్ టు గెట్ దిస్, సో ఐ కుడ్ ఏబుల్ టు గెట్ దాట్. అలాగే నేను పలానా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాపర్గా అయ్యాను. సో ఇలా పార్ట్ అండ్ పార్షల్ ఇన్ గేమ్. అలాగే అమ్మ కూడా ఇలా పలానా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయింది, లేదు తర్వాత షీ కమ్అవుట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఏంటి అని అంటే ఈ మనకి లంచ్ ఆర్ డిన్నర్ టైం అనేటువంటిది ఎప్పుడైతే టుగెదర్గా ఉంటామో సో ఆ టైం అనేటువంటిది వెరీ ఫ్రూట్ఫుల్ టైం అండి. ఇప్పుడనే కాదు, ఎప్పటికైనా అది ఫ్రూట్ఫుల్ టైం. ఆ టైంలో చెప్పేటువంటి సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్ అనేటువంటివి బాండింగ్ అనేటువంటి దాన్ని బాగా గట్టి చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే 10వ నేనంటాను సెలబ్రేట్ దెయిర్ ఎఫర్ట్స్. సో
ఏం చేద్దాము అని అంటే సెలబ్రేట్ దేర్ ఎఫర్ట్స్. ఏం ఎఫర్ట్స్? వాడు ఒక కష్టపడి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు, సెలబ్రేట్ దట్. అలాగే ఒక గేమ్ గెలిచి వచ్చాడు, సెలబ్రేట్ దట్. అలాగే ఏదైనా బాగా ఆడి ఓడిపోయి వచ్చారు, సెలబ్రేట్ దట్. ఓకే, వెదర్ ఇట్ ఈజ్ విన్నింగ్ ఆర్ లూజింగ్, నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను నిన్ను సినిమాకి తీసుకుపోను, లేకపోతే నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నేను నిన్ను సినిమాకి తీసుకుపోతున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్, నాట్ ద రిజల్ట్. సో నువ్వు గెలిచావు, ఐ అప్రిషియేట్. నువ్వు ఓడిపోయావు, ఐ అప్రిషియేట్. ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటే నీ యొక్క ఎఫర్ట్ని అప్రిషియేట్ చేస్తున్నాను. చాలామంది ఏంటి అని అంటే పిల్లలు ఓన్లీ సక్సెస్ మాత్రాన్నే చూస్తూ ఉంటారు, ఫెయిల్యూర్ అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటారు. నువ్వు అది చేస్తే నేను ఇది కొనిపెడతా, ఇది చేస్తే అని అసలు దానికి లింకప్ అనేటువంటిది వద్దు. ఎవ్రీడే యాక్టివిటీ, ప్రతిరోజు జరిగేటువంటి యాక్టివిటీ. సో దాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటే పిల్లవాడు ఆటోమేటిక్గా మనకి బాండింగ్ అనేటువంటిది ఉంటుంది. ఒక పాజిటివ్ సిటిజన్గా తయారవటానికి ఎంతో ఉపయోగపడతాయి. ఐ హోప్ దీస్ ఆర్ వెరీ స్మాల్ టిప్స్ అండి. మనం రెగ్యులర్గా చేస్తూ ఉండేవే, కానీ చిన్న చిన్న అంశాలే వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ 10 అంశాలు కూడా మనం మన నిత్య జీవితంలో ఉపయోగించుకొని పిల్లలతో బంధాన్ని అనేటువంటి దాన్ని గట్టి చేసుకుందాం. ఒక్కసారి సమప్ చేస్తే ఎస్ ఏంటి అని అంటే వాళ్ళని ఏదైనా ఒక ఫన్నీ థింగ్ని చెప్పమని అంటాం, అంటే వాళ్ళని మనకి ఫన్నీ థింగ్ని నేర్పమని అడగడం. అలాగే ఎస్ మీ యొక్క ఓన్ పేరెంట్స్ గురించి, మీ యొక్క టెల్ అబౌట్ యువర్ ఓన్ చెప్పండి, మీ పేరెంట్స్ గురించి, గ్రాండ్ పేరెంట్స్ గురించి, మీ అన్నదమ్ముల బంధం గురించి, ఇలా మీకున్నటువంటి రిలేషన్స్ గురించి చెప్పండి. ఎంబారసింగ్ సిచ్యువేషన్, మీ లైఫ్లో మీరు గడిపినటువంటి గడ్డు పరిస్థితులు, చిన్నప్పుడు నేను పలానా దూరం నుంచి నీళ్లు తీసుకొని వచ్చేవాడిని, ఈరోజు మనం ఇట్లా స్విచ్ చేస్తే మనకి నీళ్లు ఉన్నాయి, ఇంతకుముందు మనకి బామ్మ ఇంత కష్టపడేది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంబారసింగ్ సిచ్యువేషన్స్, వాడి ఊహకు అందనటువంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ చెప్పండి. అలాగే డూ సంథింగ్ స్పాంటేనియస్ విత్ దెమ్. సో అప్పటికప్పుడు సడన్గా వాళ్ళతో ఏంటి అని అంటే ఆటలాడటం, పాటలు పాడటం, లేదా ఏదైనా ఒక డైలాగ్ చెప్పడం, అలా మనం వాళ్ళతో చేస్తూ ఉంటే వాళ్ళతో మనకి అటాచ్మెంట్ ఉంటుంది. సే సారీ టు దెమ్. సో ఏదైనా మీరు వాళ్ళ ఎందు తప్పుగా ప్రవర్తించినా, కోపంగా ప్రవర్తించినా, లేకపోతే ఏదైనా ఉన్నా వాళ్ళకి సారీ చెప్పడం అనేటువంటిది పిల్లలకి బంధాన్ని దగ్గరికి చేస్తూ ఉంటుంది. అలాగే ఎస్ నో అబౌట్ దేర్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ యొక్క ఇష్టాలనేటువంటివి తెలుసుకోండి. ఏ రంగం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది, ఎటువైపు వాళ్ళు ఇష్టపడుతున్నారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు దాన్ని తీసుకోరు. ఒకవేళ వాళ్ళ ఇష్టాలు అనేటువంటివి తప్పుదోవలోకి వెళ్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి సాధ్యాలన్నింటినీ కూడా చెప్పాలి. అండ్ ఎస్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. వాళ్ళకు బాగా ఇష్టమైన, వాళ్ళకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలని జీవితంలో గుర్తుపెట్టుకోండి. సో వాడు అచీవ్ చేసినటువంటివి, లేకపోతే వాడికి ఇందాక మెన్షన్ చేసుకున్నటువంటి విధంగా వాడికి ఇష్టమైనటువంటి కలరు, ఫుడ్, ఇట్లాంటివన్నీ చూసుకోండి. వాడికి ఇష్టమైనటువంటి ఆటలు, వాళ్ళకి కానీ పిల్లలకి, పాపకు కానీ ఇష్టమైనటువంటి, వాళ్ళకి పియానో ఇష్టం, సో వాళ్ళతో పాటు పియానో వాయించడానికి వాళ్ళు పియానో క్లాసులకి వెళ్తే నాకు పియానో నేర్పించు, నేను కూడా నీతో పాటు పియానో. అలాగే వాళ్ళకి ఇష్టమైనటువంటి క్యారమ్ బోర్డ్ ఆడటం, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తూ ఆడుతూ ఉంటే బాండింగ్ అనేది అవుతుంది. అండ్ ఎస్ స్టోరీస్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఆఫ్ యూ, మీవి పర్టికులర్గా మనం చాలా కథలు, మొరాలిటీ కథలు చెప్తూ ఉంటాం. మొరాలిటీ కథలు పక్కకు పెట్టి మీ లైఫ్లో మీకు వచ్చినటువంటి సక్సెస్, ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో ఐఎమ్ ద బెస్ట్ ఎంప్లాయ్, ఆర్ ఐ గాట్ దిస్ మచ్, ఇంత అప్రిషియేషన్ వచ్చింది, ఇలాంటి మీ సక్సెస్, మీ ఫెయిల్యూరు మొత్తాన్ని, సో ఇంత మనకి హ్యూజ్ లాస్ వచ్చింది, బట్ ఐ కుడ్ ఏబుల్ టు కమ్అట్ ఫ్రమ్ దాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇది. సో ఇలాంటి విషయాలు మాట్లాడదాం. అండ్ సెలబ్రేట్ ద లైఫ్. సో సెలబ్రేట్ దేర్ ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, నువ్వు చాలా బాగా రాసావు, నువ్వు చాలా కష్టపడ్డావు, సో మనం లెట్ us సెలబ్రేట్. వెదర్ ఇట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎక్కువ అచీవ్ అవని, మనం అనుకున్న దానికంటే తక్కువ అచీవ్ అవని, బట్ ద సెలబ్రేషన్ ఈజ్ మస్ట్. ఇటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకొని పాటించినట్లయితే పిల్లలతో బంధం అనేటువంటిది బాగా గట్టిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.